బూతులు ఉంటేనే కదా జనాలకి ఎక్కేది కొంచెమేనా మూవీ. టిల్లు స్కేర్ లో వర్కౌట్ అవ్వలేదు కదా, మేబీ ఇక్కడ వర్కౌట్ అవ్వచ్చేమో. బాగుంది, మఫ్టీలో ఉండే పోలీస్ లా అనిపిస్తున్నారు. వైష్ణవి గారి యాక్టింగ్ కూడా బాగుంది, రొమాంటిక్ కూడా ఉంది. బాగుంది, మఫ్టీలో ఉండే పోలీస్ లా అనిపిస్తున్నారు. వైష్ణవి గారి యాక్టింగ్ కూడా బాగుంది, సాంగ్ కూడా బాగుంది, చూసా ఈ సాంగ్ అండ్ స్లాంగ్ అన్ని బాగున్నాయి. డీజు టిల్లులో తనది మొత్తం జోక్ పార్ట్ అట్లా ఉంటది కదా, ఇక్కడ కొంచెం మోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. మేబీ ఉండొచ్చు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అన్ని చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. రొమాంటిక్ కూడా ఉంది. టిల్లు స్కేర్ లో వర్కౌట్ అవ్వలేదు కదా, మేబీ ఇక్కడ వర్కౌట్ అవ్వచ్చేమో. అక్కడ అంత వర్కౌట్ అవ్వలేదు తను. వైష్ణవి గారి క్యారెక్టర్ చాలా మంది ముస్లిం క్యారెక్టర్ అని చెప్తున్నారు, అంటే లాస్ట్ లో బేగం అని చెప్పేసి పిలుస్తారు కదా, మీరేమన్నారు? ఐ థింక్ తను ముస్లిం అయ్యి ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. ఓకే, ఆమె ముస్లిం అయితే టెర్రరిస్ట్ సైడ్ ఉంటది, మేబీ అయి ఉండొచ్చు, చెప్పలే. సస్పెన్స్ అనేది ఉండాలి కదా, అన్ని గెస్ట్ చేస్తే ఎట్లా అవుతుంది. సో మరి డీజే టిల్లులో డైరెక్ట్ ఎక్కడ కూడా బూతులు మాట్లాడలేదు, ఈ ట్రైలర్ లో లాస్ట్ లో 2 బూతులు యాడ్ చేశారు. సో అవి కరెక్టే అంటారా? సినిమాలో కూడా బూతులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? బూతులు ఉంటేనే కదా జనాలకి ఎక్కేది కొంచెమేనా మూవీ. పర్సనల్ గా లైక్ చేస్తాం కానీ అట్లా పబ్లిక్ లో చేయలేం కదా. చూసాం, ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది ట్రైలర్ లో? సస్పెన్స్ ఉంటది అనుకుంటున్నాం. హీరో చేసిన యాక్టింగ్ గానీ, హీరోయిన్ తో ఉండే రొమాన్స్ గానీ అన్ని బాగుంది. సో డీజే టిల్లు మూవీ లాగా ఎంటర్టైనింగ్ ఉంటది అంటారా, లేకపోతే ఏమైనా సీరియస్ థ్రిల్లర్ అలాంటివి? సీరియస్ ఉంటుంది, అలాగే థ్రిల్లర్ కూడా ఉంటుంది, అది జోక్ ఉంటుంది, ఎంటర్టైనింగ్ గా. డీజే టిల్లు చూసారా? చూసాం. సో డీజే టిల్లులో ఇండైరెక్ట్ గా వాడిన బూతులు ఇప్పుడు డైరెక్ట్ గా ట్రైలర్ లో పెట్టడం జరిగింది అన్నమాట. సో మరి సినిమాలో కూడా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ట్రైలర్ లోనే ఉన్నప్పుడు మూవీలో మొత్తం ఉండదా. మీకేమైనా స్టోరీ అర్థమైందా? కొద్దిగా పర్లేదు.